బాకీ వెహికల్ కూరగాయలు ఇన్ని హామీలు ఇచ్చి మాకు ఇంత బాకీలు బాకీ కాంగ్రెస్ ఎప్పుడైంది బాకీ మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి ప్రచార భాగంగా ఈరోజు మరి మెయిన్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. ప్రతి వ్యవసాయ దుకాణాలకు వెళ్ళి మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మనకి ఇప్పుడు రావాల్సిన డబ్బులు ఎంత ఉన్నది ఏంటనేది అందరూ కూడా వివరించి చెప్పేసి రేపు ఎన్నికల్లో కూడా మరి ఇంత హామీ ఆల్రెడీ కాంగ్రెస్ మనకు బాకీ ఉన్నదని బాకీ కార్డుని ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం మేము ఇంత బాకీ ఉన్నదని చెప్పి. మరి ఇదే కాకుండా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతున్నది. రెండో విషయానికి వస్తే మరి ఎన్నికల్లో కూడా వాళ్ళ ఇక్కడ ఎమ్మెల్యే లెక్క మంత్రి గారు లెక్క ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మొన్న మాట్లాడుకుంటూ చాలా అభివృద్ధి చేసిన రింగ్ రోడ్ పట్టుకొస్తున్నా ఇంకేదో తీసుకొస్తున్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకైతే ఏమీ కూడా ఆయన తీసుకొచ్చింది ఏం లేదు. ఇవాళ సిద్దిపేట నుంచి హన్మకొండ తీసుకొచ్చిన హైవే కూడా బీఆర్ఎస్ పార్టీనే పట్టుకొచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి హన్మకొండ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమయంలో కూడా జరిగింది. గౌరవ మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు దానికోసం ప్రయత్నం చేసిన కూడా మనందరికీ తెలిసిందే. అది కూడా చెప్తున్నాం. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏమని మాట్లాడిందంటే శాస్త్రీయంగా ఈ హుస్నాబాద్ని మనము సిద్దిపేటలో కలపలేదు, అశాస్త్రీయంగా జరిగింది అని మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఎప్పుడైతే హుస్నాబాద్ని సిద్దిపేటలో కలపాలి ఈ 3 మండలాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఆ సమయంలో కూడా ఎంఆర్ఓ వాళ్ళతో చెప్పి ప్రతి ఊర్లో కూడా ఒక గ్రామ సభ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఇవాళ హుస్నాబాదు, కోయడ, అక్కనపేట ఈ 3 మండలాలు కూడా